Hi friends, the Azam హాయ్ back. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే ఇంటి స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. చూసేద్దాం రండి. నేనైతే మూకుడు పెట్టుకుని 2 ఎగ్స్‌ని అయితే తీసుకున్నానండి ఫ్రైడ్ రైస్ కోసం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్‌ని అయితే కొట్టేసుకున్నాను నేను 2 ఎగ్స్‌ని కూడాను. ఈరోజు మా పిల్లలు అన్నారు, అమ్మ ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయవా అమ్మ అని అడిగారు. చికెన్ అయితే అడిగారండి. చికెన్ అయితే ఇంట్లో లేదు, ఎగ్స్ అయితే ఉన్నాయి. వాటితో చేసేద్దాం. మార్నింగ్ అయితే పప్పుచారు పెట్టి క్యారెట్ ఫ్రై చేశాను పిల్లలకి. అయితే ఇంకా ఈవినింగ్ కర్రీ చేయలేక ఫ్రైడ్ రైస్ చేసేసి ఆ పప్పుచారు ఉంది కాబట్టి వాటితో తినేయచ్చులే అనుకున్నాం. అయితే ఫ్రైడ్ రైస్ చేద్దామని మొదలుపెట్టాను. పిల్లలైతే నా దగ్గరే ఉన్నారండి. ఎలా చేస్తాం మేము కూడా చూస్తామమ్మా అన్నారు. ఇదైతే ఫ్రైడ్ రైస్ చేస్తుండగా మా అమ్మాయే వీడియో తీసిందండి. అందుకే కొంచెం షేక్ అవుతుంది. ఎవరు ఏమనుకోవద్దు. అయితే ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తున్నానో చూడండి ఇంకా. నేనైతే ఫ్రైడ్ రైస్ కోసం ఆనియన్స్, చిల్లీసు, అలాగే కొత్తిమీర, అలాగే క్యాబేజీ కూడా తీసుకున్నానండి ఫ్రైడ్ రైస్ కోసం. ఎగ్స్‌ని అయితే బాగా వేపేసిన తర్వాత, బాగా వేగకపోతే గనక నీసు వాసన వస్తది. బాగా వేగిన తర్వాత కరివేపాకు ఏసుకున్నానండి. కరివేపాకులో కరివేపాకైతే మెయిన్ అండి ఫ్రైడ్ రైస్‌కి, అదే బావుంటది, టేస్ట్ వస్తది బాగా. కొత్తిమీర, చిల్లీస్ వేసేసుకున్నాను. అలాగే ఆనియన్స్, క్యాబేజీ కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నానండి. ఇవైతే బాగా మగ్గాలి. ఎందుకంటే క్యాబేజీ మగ్గకపోతే స్మెల్ వస్తది కదండీ! ఆ స్మెల్‌కి పిల్లలైతే ఇష్టపడరు క్యాబేజీ. అదైతే బాగా మగ్గిన తర్వాత, ఇంటి దగ్గర ఉంటున్నాం అంటారండి జనమంతాను. ఇంటి దగ్గర ఉండకపోతే హౌస్ వైఫ్‌లు ఏం చేస్తారండి? కానీ ఏదో ఒక చెయ్యాలి అని ఉంటది. కానీ చేయటానికి ఎంకరేజ్‌మెంట్ కూడా ఉండాలి కదా! నాకైతే ఫుడ్ బిజినెస్ పెట్టాలంటే ఇష్టం. కాకపోతే దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉండాలి కదండీ! ఏ కర్రీ పాయింట్ అయినా ఏదైనా చిన్నగా ఏదైనా చెయ్యాలని ఉంది. అయితే ఎంకరేజ్‌మెంట్ లేక ఆగిపోతున్నాను. కనీసం నాకొచ్చినట్టే ఏదో వంటలు చేసి యూట్యూబ్‌లో పెడదాం, అదైనా ఛానెల్‌ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నానండి. దయచేసి మీరందరూ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇవైతే బాగా మగ్గిపోయినాయండి. చిటికెడు పసుపు, తగినంత సాల్టు, చిటికెడు కారం కూడా వేసుకుంటున్నానండి. వాళ్ళ ఎవరి స్పైసీనెస్‌ని బట్టి వారు వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసుకున్నాను, స్పూన్‌లో సగం. ఇవి కూడా వేసేసి బాగా కలిపేసుకుని, బాగా మగ్గిన తర్వాత ఇందులోకైతే నేను ఇంట్లో చేసిన మసాలాలైతే వాడుతున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఇంట్లో మసాలా ఆడతారు కదండీ! ఆ మసాలా అయితే వేసుకుంటాను నేనైతే. ఎటువంటి సాసులు లేకుండా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది కదండీ పిల్లలకి. బయట మనం తెచ్చుకుంటాం, అది టేస్ట్ అయితే చాలా బావుంటుందనుకో. కాకపోతే అందులో సాసులు, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేస్తారు. మనమైతే ఇంట్లో అయితే అవన్నీ వేసుకోం కాబట్టి కొంచెం హెల్తీ కదండీ. ఇవైతే బాగా అయితే వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడైతే నేను. ఒక స్పూన్ అయితే వేసుకున్నాను నేను. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటది కదా! మా పిల్లలు కూడా స్పైసీగానే తింటారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకున్నాను. అలాగే మసాలా కూడా వేసుకుంటున్నానండి. అది కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే స్టార్ మసాలా యూజ్ చేస్తున్నానండి. అది బావుంటది. ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకేంటండి విశేషాలు? ఇది వాయిస్ రికార్డ్ చేస్తుంటే మా పిల్లలిద్దరూ నా వంకాయ, ఏంటి మా అమ్మ ఇలా పిచ్చిదానిలా మాట్లాడుకుంది అని చూస్తున్నారు. హ్మ్. అమ్మ, ఎందుకమ్మా అస్తమాను వీడియోలు తీసుకుంటున్నావు అని అంటున్నారండి. వాళ్ళకి తెలీదు కదా నేనెందుకు తీసుకుంటున్నానో. ఇదైతే బాగా కలిపేసుకున్నాను, మగ్గిపోయింది. స్టార్ మసాలా చెప్పాను కదండీ! ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. 2 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవి. ఒకటైతే వేసుకున్నాను నేను. అది కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది కాబట్టి రైస్ అయితే వేసేసుకుందామండి. మార్నింగ్ కొద్దిగా రైస్ అయితే మిగిలిపోయింది. ఆ రైస్‌కి నేను ఇప్పుడు వండిన కొద్దిగా రైస్ కూడా కలిపి 2 యాడ్ చేసి అందులో వేసుకున్నానండి. రైస్ కూడా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి బాగా. రైస్ ఎంత బాగా కలిపి ఎక్కువ లో ఫ్లేమ్‌లో పెట్టి ఎక్కువసేపు మగ్గపెట్టుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది చాలా బావుంటదండి. అయితే అయిపోయింది. కలిపేసుకున్నాను బాగా.
ఉప్పు కట్ట అన్నీ సరిపోయినాయి. మసాలాలు కూడా సరిపోయినాయి. మా పిల్లల్ని టేస్ట్ చూడండి అమ్మ ఒకళ్ళు ఇలా రండి అని పిలిచాను. అయితే వాళ్ళకి పెడితే అమ్మ బాగుంది, కొద్దిగా ఉప్పు పట్టిద్ది అన్నారు. ఉప్పు అయితే వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకున్నానండి. వేసుకొని దాన్ని కూడా కలిపేసుకొని ఇప్పుడు సర్వింగ్ టైం. ప్లేట్లో పెట్టుకుంటే ఎలా పొగలు వస్తున్నాయో చూసారా. ఆనియన్స్ లెమన్ పెట్టుకున్నాను. నాకు మా పిల్లలిద్దరికీ కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు బయట నుండి. ఈలోపు వేడి చల్లారకుండా మనం కూడా కడుపులో పడేసుకుంటే బాగుంటుంది కదా అని నేను కూడా సిద్ధపడిపోయి ఇంకా ముగ్గురం పెట్టేసుకున్నామండి. మా పిల్లలు చిన్ని సీరియల్ వస్తుంది స్టార్ మాల, అది చూస్తూ అదిగోండి తింటున్నారు. ఆనియన్స్ కట్ చేశాను Thank కదా, you అవి for చూసారు watching, ఎలా friends. పెట్టుకుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. స్మెల్ వస్తాయి మీకు కూడా, నోరు ఊదితే కనుక మీరు కూడా చేసుకుని ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.